హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ రేషియో అండ్ ప్రొపోర్షన్ నుండి నెక్స్ట్ మోడల్ కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. మరి ఈ కాయిన్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి రీసెంట్గా ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా అడగడం జరిగింది. ఎలాంటి క్వశ్చన్ అడిగిండు, మనం ఎలాంటి క్వశ్చన్ డెప్త్గా తీసుకున్నాం అనేది మనం ఈ మోడల్లో ఒక 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. రైట్, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే ఇది ఏ మోడల్ అంటున్నా నేను, సో కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అంటున్నా. రైట్, సో కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అని తీసుకోవచ్చు. సో ఈ మోడల్ తీసుకుందాం. రైట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 rupee 50 paisa and 25 paisa. Coins are in the ratio 2:3:5 respectively, and total amount in the bag is 360 rupees. Find the number of 25 paisa coins. ఒక సంచిలో ₹1.50 మరియు 25 పైసల నాణ్యంలో 2:3:4 నిష్పత్తులలో కలవు. వాటి మొత్తం విలువ ₹360 అయితే అందులో 25 పైసల నాణ్యంల సంఖ్య ఎంత? రైట్, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇదే షార్ట్ కట్ ఫాలో అవ్వాలి. సో నేను ఇక్కడ ఇచ్చింది కాన్సెప్ట్ ఏంటంటే, ఒక బాక్స్లో ఏ బ్యాగ్ కంటెంట్స్ ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి, నేను చెప్పే కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఇది బ్యాగ్, ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయనంటే 1 rupee కాయిన్స్ ఉన్నాయి, అలాగే 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, అలాగే 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. మరి అంటే ఒక బ్యాగ్ జనరల్గా అనుకోండి, ఒక బ్యాగ్లో 1 rupee కాయిన్స్ ఉన్నాయి, అందులో 50 పైసల కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కాయిన్స్ కనుక మనం కౌంట్ చేసినాం అనుకోండి, అప్పుడు ₹360 అవుతుందంట. టోటల్ అమౌంట్ ఎంత? 360 రూపీస్. మరి అందులో 50 పైసల కాయిన్స్ ఎన్ని ఉంటాయి, లేదంటే 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి అనేది కదా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కాయిన్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం అడుగుతున్నాడు కాబట్టి ఆ కాయిన్స్ రేషియో కూడా ఇచ్చిండు. అంటే 1 rupee కాయిన్స్ అనేది 2 రేషియో తోటి ఉంటాయి. అంటే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అంటే అవి ఎన్ని ఉన్నాయో తెలపడానికి ఆ రేషియో తీసుకున్నాడు. అంటే 2:3:4 అనేది తీసుకున్నాం. క్లారిటీ వచ్చిందా? మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఇందులో ఇవన్నీ కలిపితే నాకు టోటల్ అమౌంట్ 360 రూపీస్ అన్నాడు. మరి 360 రూపీస్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ అమౌంట్లో కదా నాకు రేషియో ఉండాలి. అంటే ఇక్కడ 1 rupee 50 పైసా 25 పైసా కాయిన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క అమౌంట్ రేషియో ఉంటే ఆ అమౌంట్ రేషియోను టోటల్ అమౌంట్కి ఈక్వల్ చేస్తూ డివైడ్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? అందుకోసం మనం తీసుకునే షార్ట్ కట్ ఏంటంటే, 1 rupee అంటే 100 పైసా అన్నట్టుగా, మరి 100 పైసా ఏ రేషియో తోటి ఉన్నాయి? 2 రేషియో. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు 1 rupee ఉన్నాయి అనుకో, ఆ 1 rupee మరి ఎన్ని ఉంటే అమౌంట్లోకి మారుతుంది? ఒక 20 అనుకుందాం, ఒక 20 అనుకుందాం. అంటే 20 into 1 rupee అంటే 20 రూపీసే కదా. మరి 20 రూపీస్ కాబట్టి అంటే నేనేమంటున్నా, 20 కాయిన్స్ ఉండే, మరి అలాంటి 1 rupee అవి అలాంటి ఏ కాయిన్స్ అంటే 1 rupee. 20 into 1 ఎన్ని రూపాయలు అని చెప్తావు నువ్వు? 20 రూపీస్ అని చెప్తావు. అలాగే 1 rupee కాయిన్ 100 పైసా, ఎందుకంటే మిగతాది పైసాలు ఉన్నాయి కాబట్టి అలా రాసుకొని 100 పైసా ఇంటూ 2 అంటే కాయిన్ సంబంధించిన రేషియో. కాయిన్స్ ఏ రేషియోతో ఉన్నాయి? 2, 3, 4 అలా 2 తీసుకున్నా. రైట్, అలాగే 50 పైసా తీసుకున్నాం అనుకోండి, సో అది ఎంత అంటే 3 అన్నట్టు. అలాగే ఇక్కడ మనం తీసుకుంటే మనం 25 పైసా తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ మనం 50 పైసా తీసుకున్నాం, అలాగే 25 పైసా తీసుకున్నాం అనుకోండి, 4 రేషియో తోటి ఉంటాయి. అర్థమైందా? 100 పైసా 2 రేషియో తోటి ఉన్నాయి, 50 పైసా 3 రేషియో తోటి ఉన్నాయి, 25 పైసా 4 రేషియో తోటి ఉన్నాయి. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, 25 1 జా, 25 2 జా, 25 ఎంత అంటే 4 జా. మరి అలా కట్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా క్యాన్సల్ అవుతుందా లేదా చూసుకోవచ్చు. 2 అంటే 2 క్యాన్సల్, 2 2 జా క్యాన్సల్. అంటే నాకు వచ్చిన రేషియో 4:3:2 అనేది వచ్చింది. సో ఈ 4:3:2 అనేది ఏదైతే ఉందో ఇది టోటల్ ఈ అమౌంట్ ని కట్ చేస్తుంది, టోటల్ కాయిన్స్ ని కట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇలా 100 into 2, 50 పైసా into 3, 25 పైసా into 4 అలా మల్టిప్లై చేసిన తర్వాత నాకు వచ్చిన రేషియో ఉంటుంది కదా, ఇలా టోటల్ అమౌంట్ ఉన్నా కట్ చేస్తుంది, టోటల్ కాయిన్స్ ఉన్నా కట్ చేస్తుంది. సో టోటల్ అమౌంట్ అయినా టోటల్ కాయిన్స్ కానీ, ఇక్కడ టోటల్ కాయిన్స్ వచ్చినప్పుడు కూడా చెప్తాను నేను, టోటల్ అమౌంట్ అయినా టోటల్ కాయిన్స్ అయినా ఈ రేషియో తోటే డివైడ్ చేయాలి. అర్థమైందా? సో 4 3 2 టోటల్ పార్ట్స్ అన్ని 9 పార్ట్స్. మరి 9 పార్ట్స్ కి అమౌంట్ ఎంత? 360. ఎందుకంటే అన్ని కలిపే కదా 360. సో 360 తీసుకున్నా. ఏకి సంబంధించిన కాయిన్స్ 25 పైసా. మరి 25 పైసా కాయిన్స్ ఇక్కడ రావు, అమౌంట్ వస్తుంది. 360 రూపాయల్లో 25 పైసల కాయిన్స్ కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయో అన్ని అమౌంట్ వస్తుంది. అందుకోసం మనం 2 తీసుకుంటున్నా. సో 2 పైసా ఎంత అని తీసుకుంటే 9 ఎంతలు తీసుకోవచ్చు అండి, ఇక్కడ 40 240 ఎంత రాసుకోవచ్చు? 80 రూపీస్ అవుతుంది. ఈ 80 రూపీస్ దేనికి సంబంధించింది? 25 పైసా. 25 పైసా అమౌంట్ చూస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే 80 రూపీస్ వచ్చిందండి. సో ఎంత వచ్చింది? 80 రూపీస్. మరి ₹1 అనుకోండి,
రూపాయి కావాలంటే 25 పైసలు ఎన్ని అవసరం? 4 అవసరం. అంటే 1 రూపీ కావడానికి ఇక్కడ రాస్తున్నా చూడండి, 1 రూపీ కావడానికి 1 రూపాయి కాయిన్స్ 1 అవసరం. 1 రూపీ కావడానికి 50 పైసా కాయిన్స్ 2 అవసరం. 1 రూపీ కావడానికి 25 పైసా కాయిన్స్ 4 అవసరం. 1 రూపీ కావడానికి 20 పైసా కాయిన్స్ మనకి 5 అవసరం. 1 రూపీ కావడానికి 10 పైసా కాయిన్స్ చూడండి ఇక్కడ, సో 10 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్ మనకి 10 అవసరం. అంటే ఇలాంటి మనకు అన్ని అవసరం అన్నట్టు. 2, 4, 5, 10 అలా. అంటే ఇప్పుడు నాకు 25 పైసల కాయిన్స్ 1 రూపీ కావడానికి 4 అవసరం. కానీ అలాంటి ఎన్ని రూపాయలు ఉన్నాయి? 80 ఉన్నాయి. 80 ఇంటూ ఏం చేయాలి? 4 చేసుకోవాలి. 80 ఇంటూ 4 ఎంత అంటే 8 4 320. 320 కాయిన్స్ ఉంటాయని చెప్పాలి. 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాలి? 320 కాయిన్స్ ఉన్నాయని చెప్పాలి. సెకండ్ ఆప్షన్ రైట్. ఇది మనం సాల్వ్ చేసే విధానం. టోటల్ కాయిన్స్ ఇచ్చినా ఇదే రేషియో, టోటల్ అమౌంట్ ఇచ్చినా ఇదే రేషియో తోటి వెళ్ళాలి. మరి రెండు ఇచ్చినప్పుడు ఎలిగేషన్ కాన్సెప్ట్ వెళ్తాం. అర్థమవుతుందా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాక్స్ కంటైన్స్ 50 paisa, 25 paisa and 10 paisa coins are in the ratio 7:8:3 and the total amount in the box is 87. What is the total number of 10 paisa coins అంటున్నాడు. సో ఒక బాక్స్ లో 50 పైసల, 25 పైసలు, 10 పైసల నాణ్యంలో 7:8:3 నిష్పత్తులలో కలవు. మరి ఆ బాక్స్ లో మొత్తం 87 రూపాయలు కలవు. అయితే 10 పైసల నాణ్యముల సంఖ్య ఎంత? 10 పైసల నాణ్యముల సంఖ్య ఎంత? బాగా అర్థం చేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఈ రకంగా మనం తీసుకున్నాం, బాగానే ఉంది కదా. మరి నేను సేమే కదా ఇంతకు ముందు, డైరెక్ట్ మళ్ళీ బాక్స్ ఇట్లా ఏం రాయాల్సిన అవసరం లేదు కదా. మరి ఆ బాక్స్ లో ఏమేమి ఉంటాయి? 50 పైసా, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు 25 పైసా, అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిన మనకి 10 పైసా కాయిన్స్. మరి ఇవి ఏ రేషియో తోటి ఉన్నాయంటే ఏ రేషియో తోటి ఉన్నాయని చెప్పాలి మనం. సో ఇంటూ 7, అలాగే ఇంటూ ఎంత 8, అలాగే ఇంటూ ఎంత అన్నట్టు, సో 3 అన్నట్టు. అర్థమవుతుందా? 50 పైసా 7 రేషియో తోటి, 25 పైసా 8 రేషియో తోటి, 10 పైసా 3 రేషియో తోటి ఉన్నాయి. మరి టోటల్ అమౌంట్ ఇచ్చిండు, టోటల్ అమౌంట్ ఎంత? 87. చేయండి, అలా తీసుకోండి. 5 ఎంత 2 5 ఎంత 5 5 ఎంత 10 మళ్ళీ 2 తోని 2 క్యాన్సల్, 2 4 అలాగే 2 ఎంత 5 సో 5 7 వాల్యూ ఎంత అండి? 35. 5 4 వాల్యూ ఎంత? 20. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది? 3. మరి ఈ అన్ని కాయిన్స్ కలిపే కదా 87 రూపీస్ అయింది. అందుకోసం 35 20 55 ప్లస్ 3 ఎంత అంటే ఎంత రాసుకోవచ్చు మనం? సో 58 రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు అండి? 58 కి వాల్యూ ఎంత అంటే 87 రూపీస్. టోటల్ పార్ట్స్ కి టోటల్ అమౌంట్ రూపీస్ అని తీసుకున్నాం. నాకు 10 పైసా కాయిన్స్ గురించి అడిగిండు. 10 పైసా కాయిన్స్ రేషియో 3 పార్ట్స్. మరి ఆ 3 పార్ట్స్ సంబంధించిన వాల్యూ ఎంత? అర్థమవుతుందా? సో 29 29 2 29 ఎంత తీసుకోవచ్చు అని అంటే 29 ఎంత? సో 3 మళ్ళీ సో 3 3 ఎంత రాసుకోవచ్చు? 9. 3 into 3 ఎంత అంటే 9. 9 by ఎంత అంటే 2. మరి 9/2 అంటే నాకు ఎంత వస్తుంది అంటే 4.5 రూపీస్ వస్తుంది. మరి 4.5 రూపీస్ వస్తే అది దేనికి సంబంధించిన కాయిన్స్ అమౌంట్? 4.5 అనేది 10 పైసలకు సంబంధించిన అమౌంట్. నా కాయిన్స్లకి ఇంకా మార్చలేదు. నేను 87 రూపాయల్లో 10 పైసా కాయిన్స్ కౌంట్ చేస్తే 4.5 రూపాయలు వచ్చిందని చెప్తున్నా నేను. మరి ఇంకా నాకు కావాల్సింది 10 పైసా కావాలి. ఎంత కావాలి నాకు అంటే 10 పైసా కాయిన్స్ కావాలి. 10 పైసా కాయిన్స్ నేను ఇంతకుముందే చెప్పాను. 1 రూపీ అవ్వడానికి నేను ఏమని చెప్పిన? 1 రూపీ అవ్వడానికి 10 పైసా ఎన్ని అవసరం? 10 అవసరం. 10 into 10 100 పైసా కావాలి. అందుకోసం ఇంటూ 10 చేస్తే 0.0 క్యాన్సిల్ చేస్తే 45 కాయిన్స్ అనేది అవసరం ఉంటాయని చెప్పొచ్చు. 45 కాయిన్స్. సో ఆప్షన్ ఏలో ఉంది. ఇది మనం చేసే విధానం. అర్థమైందా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A box contains 7 rupees. So ఇక్కడ 50 paisa. So 25 paisa coins are in the ratio. So 1/2, 1/3, 1/4 rupees. అలాగే ఇక్కడ 1 రూపీ, 7 రూపీ అని కాదు, 1 రూపీ. 1 రూపీ 50 పైసా, అలాగే 25 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 1/2, 1/3, 1/4 rupees. If the 50 paisa amount in the box is 96 rupees, then find the number of 25 paisa coins అన్నాడు. సో చూడండి, ఒక బాక్స్ లో 1 రూపాయి 50 పైసలు, 25 పైసలు నాణ్యములు 1/2, 1/3, 1/4 నిష్పత్తులలో కలవు. మరి ఆ బాక్స్ లో 50 పైసల నాణ్యంలో మొత్తం 96 రూపాయలు అయితే అందులో 25 పైసల నాణ్యంల సంఖ్య ఎంత అంటే ఇంతకు ముందు టోటల్ అమౌంట్ ఇచ్చిండు, ఇప్పుడు అందులో 50 పైసలు ఎన్ని అనేది మాత్రం ఇచ్చిండు. రైట్, అందుకోసం ఆ బాక్స్ లో మనం ఏమేమి ఉన్నాయని చెప్పుకోవాలి? 1 రూపీ ఉంది అని చెప్పుకోవాలి. 1 రూపీ ఉంది, 50 పైసా ఉంది, అలాగే 25 పైసా ఉంది. ఇవి 3 ఉన్నాయి. కాకపోతే మనకి 50 పైసా మాత్రం 96 రూపాయలు అవుతున్నాయని మాత్రం చెప్తుంది. సో ఇక్కడ 50 పైసాని అర్ధ రూపాయి అని కౌంట్ చేస్తే
అన్ని ఆ బాక్సులు 96 రూపాయలు అవుతాయంట. మరి ఇది ఒక్కటి ఇచ్చింది, ఇంతకుముందు అన్ని ఇచ్చిండు, కానీ మనం చేసే రేషియో మాత్రం అదే. మళ్ళీ అందుకోసం రేషియో అదే కాబట్టి 1 రూపీ అంటే 100 పైసా, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఎంత 50 పైసా, అలాగే ఇంకోటి ఎంత మనం తీసుకోవచ్చు 25 పైసా అని తీసుకోవచ్చు. మరి ఏ రేషియో తోటి ఉన్నాయంటే 1/2, 1/3, 1/4. మరి అలాగే తీసుకుంటామా? లేదు కదా, అంటే దాన్ని మార్చాలి. సో 1/2 1/3 1/4 అని రాసుకున్నాం కదా, దాన్ని మనం మార్చాలి అన్నప్పుడు 1/2 1/3 1/2 అంటే యాక్చువల్గా 2:3:4 అంటే మీరు ఇన్వర్స్ రేషియో ఏం రాస్తారండి ఇక్కడ? సో 2:3:4 ఇన్వర్స్ రేషియో ఏం రాస్తారు? 1/2 1/3 1/4 అనే కదా రాస్తారు. అప్పుడు ఇన్వర్స్ రేషియో రాసినప్పుడు 3:4 ఆపోజిట్ రాయొచ్చు, 2:4 రాసుకోవచ్చు, అలాగే 2:3 రాసుకోవచ్చు. సో 3 4 అలాగే 2 4 2 3 అంటే ఇప్పుడు మనం ఇందులో క్యాన్సిల్ చేసుకుంటే 2 2 2 2 3 2 6 నెక్స్ట్ 4 నెక్స్ట్ ఎంత 3 అంటే 1/2 1/3 1/4 ని 6 4 3 గా రాయవచ్చు. అర్థమైందా? అలా తీసుకుంటే ఇప్పుడు నేను ఇంటూ ఎంత 6 రాస్తున్నా, ఇంటూ 4 రాస్తున్నా, ఇంటూ 3 రాస్తున్నా. మరి అలాంటప్పుడు ఇది ఎంత రాసుకోవచ్చు అని అంటే మనం కట్ చేసుకోవచ్చు. ఇవి చూడండి 25 1 జా, 25 2 జా, 25 4 జా, 25 ఎంత రాసుకోవచ్చు మనం 4 జా రాసుకోవచ్చు. సో ఇది మనం ఇలా తీసుకుంటే 100 కదా, 25 ఎంత తీసుకోవచ్చు 4 జా. మరి 4 6 వాల్యూ ఎంత అండి 24 రాసుకోవచ్చు. అలాగే 2 4 జా ఎంత అండి 8 రాసుకోవచ్చు. అలాగే 1 into 3 3 రాసుకోవచ్చు. రైట్ 24 8 3. మరి నాకు 25 పైసా కాయిన్స్ కావాలంటే నాకు 50 పైసలకు సంబంధించిన అమౌంట్ ఉంది. అంటే 50 పైసలు అంటే ఇదే కదా, అంటే 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ కాబట్టి 96 రూపీస్ అయితే నాకు 3 పార్ట్స్ కి ఎంత? ఎందుకు నాకు 25 పైసనే కావాలి. అర్థమైందా? మరి 8 ఎంతలు తీసుకోవచ్చు అంటే 12 జా. మరి 3 into 12 ఎంత రాసుకోవచ్చు అంటే మరి 3 12 జా ఎంత రాసుకోవచ్చు? సో ఇక్కడ 36 రూపీస్ రాసుకోవచ్చు. 8 12 96 అయినప్పుడు 3 12 36 అవుతుంది. 36 అనేది రూపాయలు, కానీ దాన్ని కాయిన్స్ లో మార్చాలంటే ఇంటూ 4. ఎందుకంటే 25 పైసా 1 రూపాయి కావాలంటే 4 కాయిన్స్ అవసరం. అప్పుడు 36 4 జా ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 144 కాయిన్స్ అని చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? 144 కాయిన్స్. థర్డ్ ఆప్షన్ రైట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఏ మ్యాన్ హ్యాస్ కంటైన్స్ 1 రూపీ 50 పైసా 25 పైసా and 20 paisa coins are in the ratio 1:2:4:5 and he has total amount 600 rupees. Then how many 20 paisa coins more than 25 paisa coins అన్నాడు. రైట్, సో ఒక వ్యక్తి వద్ద 1 రూపాయి 50 పైసలు 25 పైసలు 20 పైసల నాణ్యంలో 1:2:4:5 నిష్పత్తిలో కలవు. అతని వద్ద 600 రూపాయలు కలవు. అయితే 20 పైసల నాణ్యంలో 25 పైసల నాణ్యముల కంటే ఎంత ఎక్కువ అని చెబుతున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 20 పైసా 25 పైసా రెండింటి యొక్క కాయిన్స్ తీసుకోవాలి. రైట్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అదే షార్ట్ కట్. 1 రూపీ అంటే ఎంత తీసుకుంటారు 100 పైసా, నెక్స్ట్ ఎంత 50 పైసా, నెక్స్ట్ ఎంత 25 పైసా, నెక్స్ట్ ఎంత 20 పైసా. రైట్, ఏ రేషియో తోటి ఉంటాయి? సో ఇక్కడ 1 అలాగే 2 అలాగే నెక్స్ట్ ఎంత సో 4 అలాగే నెక్స్ట్ ఎంత అలాగే 5 తీసుకుంటున్నాం. రైట్, అలా తీసుకుంటే సో ఇంటూ చేస్తాం కదా, సో ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే 5 ఎంత 4 జా, 5 ఎంత 5 జా, 5 ఎంత 10 జా, 5 ఎంత 20 జా. రైట్, సో మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ చేద్దాం. సో 20 రాసేస్తున్నా, మరి 10 2 జా 20 రాసేస్తున్నా, 5 4 జా మళ్ళీ ఎంత 20 రాసేస్తున్నా, 4 5 జా మళ్ళీ ఎంత 20 రాసేస్తున్నా. అంటే అన్ని ఈక్వల్ కాబట్టి మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు 1:1 అలాగే 1 తీసుకుంటాం. మొత్తం ఎన్ని భాగాలు అన్నట్టు ఇక్కడ 4 భాగాలు. 4 పార్ట్స్ సంబంధించిన వాల్యూ ఎంత అని చెప్పాలి మనం 600 రూపీస్. చూడండి 1 2 3 4 టోటల్ 4 పార్ట్స్ సంబంధించిన వాల్యూ ఎంత 600. మరి నాకు అందులో ఏం కావాలి 20 పైసా కావాలి, అట్ ది సేమ్ టైం 25 పైసా కావాలి. మరి ఏదైనా కూడా 1 పార్టే కదా, సో ఏదైనా 1 పార్టే కాబట్టి సో 4 అంటే ఎంత మల్టిప్లై చేయొచ్చు సో 150 జా మల్టిప్లై చేయొచ్చు. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఏమైతుంది 150 రూపీస్, ఇక్కడ కూడా ఏమైతుంది 150 రూపీస్. రైట్, ఇది 20 పైసా తీసుకున్నా, ఇది 25 పైసా. అంటే కాయిన్స్ కావవి అమౌంటే. సో 150 150 సేమ్ అమౌంట్ వస్తుంది, కానీ కాయిన్స్ లో తేడా ఉంటుంది కదా. అందుకోసం సో 20 పైసా కాయిన్స్ తీసుకునేటప్పుడు 150 రూపాయలు ఇంటూ 5 అని చేస్తున్నా. ఎందుకు 20 పైసా 1 రూపీ కావాలంటే 5 కాయిన్స్ అవసరం. రైట్, 5 కాయిన్స్ అవసరం. అందుకోసం 15 5 జా 75 750 కాయిన్స్ అని చెప్పచ్చు. అలాగే 25 పైసా కాయిన్స్ కావాల్సి వస్తే అప్పుడు నేను అదే 150ని ఇంటూ 4 అని చేసుకోవాలి. 15 4 60 600 కాయిన్స్ అని అవసరం అని చెప్పాలి.
అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి? 750 600, ఇది 600, ఇది 750. మరి ఈ రెండింటి మధ్య ఏమన్నాడు? 25 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. మరి ఎక్కువ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 150 కాయిన్స్, సో ఎక్కువ అని చెప్పొచ్చు, రైట్? సో 150 కాయిన్స్ ఎక్కువ. ఆప్షన్ 4th వన్ రైట్ అవుతుంది. ఇది సాల్వ్ చేసే విధానం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 20 rupees, 10 rupees and 5 rupees notes are in the ratio 3:4:5 and the value of amount is 1500 rupees. Then find the number of 5 rupees notes అంటున్నాడు, రైట్? ఒక సంచిలో 20 పైసలు, 10 పైసలు, 5 రూపాయల పైసలు కాదు ఇక్కడ రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయల నోట్లు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. మరి వాటి మొత్తం విలువ 1500. అయితే 5 రూపాయల నోట్లు ఎన్ని కలవు, రైట్? ఇక్కడ మనం సో ఒక బాక్స్లో అన్నాడు కాబట్టి సో 20 రూపాయలు 20 రూపీస్ అన్నాడు, అలాగే 10 రూపీస్ అన్నాడు, అలాగే 5 రూపీస్ అన్నాడు. సో కాయిన్స్ ఉన్నాయి, మరి ఇవి రూపాయల నోట్లు ఉన్నాయి. మరి ఇవి కాయిన్స్ అండ్ నోట్లు ఉన్నప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అని చెప్తున్నాడు? 1500. మరి అందులో 20 రూపాయల నోట్స్ అన్ని కలిపితే ఎన్ని అవుతాయి? 10 రూపాయల నోట్లు అన్ని కలిపితే ఎన్ని అవుతాయి? 5 రూపాయల నోట్లు అన్ని కలిపితే ఎన్ని అవుతాయి? అమౌంట్ కదా డివైడ్ చేయాలి, రైట్? సో షార్ట్ కట్ అంటే సో 20 రూపీస్, 10 రూపీస్ అండ్ 5 రూపీస్ నోట్స్ అవి ఏ రేషియో తోటి ఉంటాయి? 3:4:5 రేషియో తోటి ఉంటాయి. మరి డైరెక్ట్ ఇంటూ చేయొచ్చు, ఇంటూ చేస్తే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే 5 1 5 2 5 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 3 12 అని చెప్పచ్చు, 2 4 8 అని చెప్పచ్చు. నెక్స్ట్ 5 ఇలా మనం డివైడ్ చేయాలి. ఈ 12 8 మరి ఎంత రాసుకోవచ్చు? 20 + 5 25. 25 పార్ట్స్ యొక్క వాల్యూ 1500 రూపీస్. ఎంత? 1500 రూపీస్. ఎవరిది అడిగిండు? 5 రూపీస్ నోట్స్ ఎన్ని? 5 రూపీస్ నోట్స్ అంటే రేషియో ఎంత? 5 పార్ట్స్ కి ఎంత అని తీసుకోండి. మరి ఇక్కడ 5, ఈ 5ల 25, 5 మూల 15 అంటే నాకు 300 రూపాయలు అనేది 5 రూపాయల నోట్ల గురించి వచ్చింది. ఎంత? 5 రూపాయల నోట్లు ఆ బ్యాగులో మొత్తం కౌంట్ చేస్తే ఈ 1500లో 5 రూపాయల నోట్లకు సంబంధించిన అమౌంట్ ఎంత? 300, రైట్? సో 5 రూపీస్ నోట్స్, 5 రూపీస్ నోట్స్ అమౌంట్ ఎంత అంటే 300 రూపాయలు. కానీ 300 రూపాయలు కావడానికి ఎన్ని నోట్లు అవసరం? 5 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు అనుకో, 10 రూపాయలు అంటే 5 రూపాయలు, 5 రూపాయలు ఎన్ని అవసరం? 2 నోట్స్ అవసరం. చూడండి 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు అంటే 5 రూపాయలు ఎన్ని అవసరం? 2 అవసరం, 2 నోట్స్. మరి ఆ 2 నోట్స్ అవసరం అంటే దీన్ని బై 5 చేస్తే 2 అని వస్తుంది కదా. మరి అందుకోసం దీన్ని కూడా బై 5 చేయండి. 5 ఎంత అంటే 60. అంటే ఎన్ని నోట్స్ అవసరం అన్నట్టు? 60 నోట్లు అవసరం అని చెప్పాలి. క్లియర్? సో థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 154 క్వశ్చన్. A box contains 1 rupee 50 paisa and 25 paisa coins are in the ratio 6:7:8. Total coins in the bag is 630. Find the 50 paisa amount అనేది క్వశ్చన్. ఒక బాక్స్లో 1 రూపాయి, అదేవిధంగా 50 పైసలు, అదేవిధంగా 25 పైసలు నాణెములు 6:7:8 నిష్పత్తిలో కలవు. ఆ బాక్స్లో మొత్తం 630 నాణెములు సో ఉంటే అందులో 50 పైసల రూపాయలు ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ మనం తీసుకుంటే సో ఈ కాయిన్స్ బేస్డ్ అనేది కాన్సెప్ట్ ఉంది కదా. సో కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఒక బ్యాగులో ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ చూడండి, ఒక బ్యాగ్లో మనకి ఏ టైప్స్ కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. సో ఇది 1 రూపీ ఉంది అంటున్నాడు, అదేవిధంగా సో 50 పైసా ఉంది అంటున్నాడు, అదేవిధంగా 25 పైసా ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ ఇందులో మనకి టోటల్ అమౌంట్ గురించి ఇచ్చిండా అనేది చూడాలి. సో టోటల్ అమౌంట్ గురించి ఇవ్వలేదు, కానీ దేని గురించి ఇచ్చిండు? సో టోటల్ కాయిన్స్ గురించి ఇచ్చిండు. ఓకే, సో టోటల్ కాయిన్స్ ఎంత అంటే 630 అని తీసుకోవచ్చు. ఓకే, టోటల్ కాయిన్స్ ఎంత అంటే 630. ఈ టోటల్ కాయిన్స్ని మనం 630ని డివైడ్ చేయాలి. అదే కదా మన కాన్సెప్ట్ ఇప్పుడు. సో టోటల్ కాయిన్స్ని 630లో మనం డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేసే దాంట్లో మనకి ఏ కాయిన్స్ రావాలి అని అంటే 50 పైసా కాయిన్స్ రావాలి. మరి ఆ 50 పైసా కాయిన్స్ వస్తేనే మనం దాని అమౌంట్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో అలాంటప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఈ కాయిన్స్ తీసుకోవడానికి మనకి రేషియో అవసరం. ఆ రేషియో అనేది మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి,
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ టోటల్ అమౌంట్ ఇచ్చిందనుకోండి. సో టోటల్ అమౌంట్ ఇచ్చిందనుకోండి క్వశ్చన్‌లో. సో టోటల్ అమౌంట్ ఇచ్చి కాయిన్స్ గురించి అంటే సపోజ్ టోటల్ కాయిన్సా లేదంటే కాయిన్స్ గురించి మనకి కాయిన్స్ గురించి క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరేం చేస్తారంటే సపోజ్ రూ. 1 అంటే 100 పైసా, అలాగే 50 పైసా, అలాగే 25 పైసా అని చెప్పేసి 6:7:8 ఫర్ ఎగ్జాంపుల్ 6:7:8 అనే రేషియో తోటి మనం మల్టిప్లై చేస్తాం. అంటే సో ఈ రేషియో తోటి మల్టిప్లై చేసి దాన్ని మనం అమౌంట్‌లోకి రేషియో తీసుకుంటాం. ఓకే. అమౌంట్‌లోకి రేషియో తీసుకుంటాం. అంటే అమౌంట్ డివైడ్ చేయడానికి. అలాగే రెండో కాన్సెప్ట్ ఏంది అనంటే టోటల్ కాయిన్స్ ఇస్తాడు. సో టోటల్ కాయిన్స్ ఇస్తాడు. ఆ టోటల్ కాయిన్స్ మనకి ఇచ్చినప్పుడు సో అమౌంట్ గురించి అడుగుతాడన్నట్టు. సో అమౌంట్ గురించి మెన్షన్ చేస్తాడు. సో కాయిన్స్ ఇచ్చే అమౌంట్ అంటే ఇదే క్వశ్చన్ చూడండి. సో రూపాయలు అడిగిండు, కాయిన్స్ గురించి ఇచ్చిండు. సో టోటల్ కాయిన్స్ ఎంత అంటే 630 ఇచ్చిండు. అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్ అంటే 50 పైసా కావచ్చు, 25 పైసా కావచ్చు. అమౌంట్ గురించి క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ వాడిచ్చిన కాయిన్స్ రేషియో పైనే తీసుకోవాలి. సో ఇక్కడ కాయిన్స్ రేషియో పైనే తీసుకోవాలి. అంటే దాని అర్థం 6:7:8 చేయాలి కానీ దాన్ని మనం సో ఇక్కడ 100తోనూ అలాగే 50తోనూ అలాగే 25తోనూ సో మనం మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ మల్టిప్లై చేసి అమౌంట్లో తీసుకోవాలి రేషియో. కానీ ఇక్కడ మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ కాయిన్స్ రేషియో పైనే మనం డివైడ్ చేసుకోవాలి. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఏం తీసుకోవచ్చంటే సో ఇక్కడ టోటల్ కాయిన్స్ టోటల్ అమౌంట్ ఉంటుంది. సో టోటల్ అమౌంట్ గురించి ఇస్తాడు. అదేవిధంగా అలాగే టోటల్ కాయిన్స్ గురించి ఇస్తాడు. ఇవి రెండు ఇచ్చినప్పుడు ఆప్షన్ మెథడ్ ఫాలో అవుతాం. రైట్. ఇవి రెండు ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ నుండి సో ప్రొసీజర్ కూడా ఉంటుంది, బట్ ఆప్షన్ మెథడ్ నుండి ఫాలో అవ్వాలి. మీరు ఈ 3 కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ పైన సో ఈ కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ పైన మనం తీసుకోవాల్సింది ఏంటంటే సో ఇదే గుర్తుపెట్టుకోండి. టోటల్ అమౌంట్ ఇచ్చి కాయిన్స్ గురించి అడిగితే సో ఏ కాయిన్స్ ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, రూ. 1, 50 పైసా, 25 పైసా రేషియో అనేది ఇస్తాడు. ఈ రేషియోలో ఉన్నాయి నాణ్యంలో అంటే కాయిన్స్ రేషియో ఇస్తాడు. అప్పుడు మనం దీన్ని సో తీసుకోవాలి. అర్థమవుతుందా? సో 6:7:8 అనేది మనం తీసుకుంటాం. అంటే మల్టిప్లై చేసి అమౌంట్ రేషియో తీసుకుంటాం. టోటల్ కాయిన్స్ ఇచ్చి అమౌంట్ గురించి అడుగుతున్నా అనుకోండి. ఇప్పుడు ఇందులో కాయిన్స్ ఉంది, అమౌంట్ గురించి అడుగుతున్నాడు. అప్పుడు మనం ఆ రేషియో కాయిన్స్ రేషియో అన్నాడు కదా నాణ్యముల మధ్య నిష్పత్తి, ఆ రేషియో తోటి మనం డివైడ్ చేయాలి. ఓకే. ఒకవేళ క్వశ్చన్లో అమౌంట్ ఉంది, టోటల్ అమౌంట్ ఉంది, టోటల్ కాయిన్స్ ఉంది, రెండు ఉన్నాయి. అప్పుడు ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అలా ఉంటాయి. ఇంకోటి నాలుగోది ఏంటంటే జనరల్ మెథడ్ అన్నట్టు. సో ఇక్కడ జనరల్ కాన్సెప్ట్ వస్తుంది. సో జనరల్ కాన్సెప్ట్ అంటే సో అంటే థియరీ వేరే వస్తుంది. అంటే ఇలా మనం కాన్సెప్ట్ అమౌంట్ ఇచ్చి కాయిన్స్ అడగడం, కాయిన్స్ ఇచ్చి అమౌంట్ అడగడం, రెండు ఇచ్చి మనకి అది ఎన్ని కాయిన్స్ అనేది అడగడం అలాంటి అడుగుతూ ఉంటాడు. ఇవి కాకుండా మిగతా క్వశ్చన్ జనరల్ అని చెప్తాం, మిసెలేనియస్ క్వశ్చన్. మరి ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. సో టోటల్ కాయిన్స్ ఇచ్చిండు 630 అని టోటల్ కాయిన్స్ ఇచ్చిండు. సో నాకు 50 పైసా అమౌంట్ గురించి అడుగుతున్నాడు. సో 50 పైసా అమౌంట్ గురించి అడుగుతున్నాడు అంటే మీకు ఇప్పుడు అర్థమైపోవాలి. సో 50 పైసా అమౌంట్ గురించి అడుగుతున్నాడు, మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఏం తీసుకోవచ్చు ఇక్కడ చెప్పండి. సెకండ్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే సో 6:7:8 6:7:8 కాయిన్స్ రేషియో అన్నట్టు. ఓకే. సో కాయిన్స్ రేషియో కాబట్టి 6:7:8 అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతుంది? సో 21 అవుతుంది. సో 21 పార్ట్స్కి సో ఎంత తీసుకోవచ్చు? 630. అంటే ఈచ్ వన్ ఎంత మల్టిపుల్ అవుతుంది? 21 ఎంతలో పోతుంది అంటే 3. సో 21 ఎంతలో పోతుంది? 3. ఇప్పుడు నాకు 50 పైసా గురించి అడిగిందంటే ఇది ₹1 గురించి కదా, ఇది 50 పైసా కదా, ఇది 25 పైసా కదా. అప్పుడు 50 పైసా రేషియో ఎంత అంటే 7 అన్నట్టు. సో 7 into 30 పార్ట్స్, 7 పార్ట్స్ కదా. 21 భాగాలకి సో 630 అయితే ఈచ్ వన్ 30, ఒక భాగానికి 30. మరి 27 భాగాలు కదా మనకి. ఆ 7 పార్ట్స్ అని తీసుకోవాల్సి వస్తే 7 3 సో 21 అవుతుంది. సో 210. సో 210 అనేది కాయిన్సా అమౌంటా? కాయిన్స్ వస్తుంది. సో కాయిన్సా అమౌంటా అంటే కాయిన్స్ వస్తుంది. మనం ఏమనుకోని చెప్పండి. అంటే ఇక్కడ సో ₹1 అయితే ఒక కాయిన్ అవసరం, ₹1 అయితే ఒక కాయిన్ అవసరం. అదే 50 పైసా అయితే 2 కాయిన్స్ అవసరం రూపాయి కావడానికి 2 కాయిన్స్ అవసరం. అలా ఒకవేళ 25 పైసా అయితే ఇక్కడ 4 కాయిన్స్ అవసరం. ఒకవేళ 20 పైసా అయితే మనకి 5 కాయిన్స్ అవసరం అన్నట్టు రూపాయి కావడానికి. అప్పుడు దీన్ని మనం బై 2 చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ₹1 అంటే మనం బై 2 చేస్తే 2 కాయిన్స్ అని చెప్తాం. అంటే బై 50 చేస్తేనే కదా మనకు వస్తుంది. 50 అంటే ₹1కి 50 2 కాయిన్స్ అవసరం అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ తీసుకుంటే
తీసుకుంటే 210 కాయిన్స్ ఉంటే రెండిటికి ₹1 కాబట్టి బై 2 చేయండి. అప్పుడు నీకు 50 పైసా అమౌంట్‌లో చెప్పాల్సి వస్తే సో ₹105 అవుతుంది. అంటే మీకు ఇక్కడ 50 పైసా కాయిన్స్ ఈ బాక్స్‌లో ఉన్నాయి కదా! అవన్నీ మనం కౌంట్ చేస్తే ₹105 అవుతాయని అర్థం. ఓకేనా? సో అది తీసుకోమంటున్నాడు. అందుకోసం మనం బిఫోర్‌లో అమౌంట్ ఇచ్చి కాయిన్స్ తీసుకున్నాం బిఫోర్ క్వెషన్‌లో. ఇదేనా కాయిన్స్ ఇచ్చి అమౌంట్ గురించి తీసుకుంటున్నాం. రైట్? నెక్స్ట్ జనరల్ మెథడ్ అనేది ఉంటుంది. రైట్? ఇంకోటి థర్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఏది రైట్ అంటే థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం 155. Box contains ₹1, 50 paisa, 25 paisa coins are in the ratio 9:10:11. Total coins is 2670. So find 25 paisa amount అనేది క్వశ్చన్. ఫైండ్ 25 paisa amount. ఒక బాక్స్లో ₹1, 50 పైసలు, 25 పైసల నాణెములు సో 9:10:11 నిష్పత్తిలో కలవు. ఆ బాక్స్లో మొత్తం 2670 నాణెములు కలవు. అయితే 25 పైసల రూపాయలు ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సేమ్ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ₹1 ఉంది, అలాగే సో 50 పైసలు, అలాగే ఇంకోటి ఏం తీసుకోవచ్చు 25 పైసా. ఇక్కడ నీకు ఇచ్చింది టోటల్ కాయిన్స్ గురించి ఇచ్చిండు. టోటల్ కాయిన్స్ అంటే ఆ నాణెములు ఎన్ని అని అంటే 2670 అంటున్నాడు. నాణెములు ఎన్ని 2670. మరి నీకు టోటల్ కాయిన్స్ గురించి ఇచ్చినప్పుడు నేనేమన్నా జస్ట్ రేషియో పైన వెళ్ళిపోవచ్చు అని తీసుకున్నా. రేషియో పైన తీసుకోవచ్చు. 9:10:11 అనేది రేషియో పైన వెళ్ళిపోవచ్చు. 9:10:11 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే సో మనకి 30 పార్ట్స్ అవుతుంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ 30 పార్ట్స్. ఎందుకంటే ఇవి అన్ని టైప్ ఆఫ్ కాయిన్స్ కాబట్టి మనం అన్ని యాడ్ చేయాలి. ఓకే? అలా 30 పార్ట్స్కి మనం ఎంత తీసుకోవచ్చు అంటే 2670. అయితే ఒక భాగానికి ఎంత పడుతుందో చూసుకోవాలి. సో కట్ చేస్తే సో 3 8 24, 3 9 అంటే 89 పడుతుంది. అప్పుడు నాకు 25 పైసా అడిగిండు కదా! అప్పుడు మనం సో అదే 89 ఇంటూ 25 పైసా గురించి అడిగిండు కాబట్టి సో 11 ఇంటూ ఏం రాసుకోవచ్చు అని అంటే 11 ఇంటూ 89 అని తీసుకోవాలి. సో 11 ఇంటూ 89. సో ఇక్కడ 11 9 99, 11 8 88 ప్లస్ 9 ఎంత అంటే 979 కాయిన్స్ వస్తాయి. మరి 979 కాయిన్స్ వస్తే మరి 25 పైసా ఎన్ని ఉంటే మనకి ₹1 అవుతుంది? 4 ఉంటే ₹1 అవుతుంది. అందుకోసం బై 4 చేస్తాం దాన్ని. ఓకేనా? 4 కాయిన్స్ ఉంటేనే కదా ₹1 అవుతుంది. అప్పుడు 979 కాయిన్స్ ఉంటే ఇట్లా అనేది తీసుకోవాలి. అప్పుడు టోటల్ ప్రతి 4కి ₹1. అట్లా ఎన్ని 4 అయితే అన్ని రూపాయలు అన్నట్టు. సో 4 ఇక్కడ 24 96 అవుతుంది. 19 అంటే 4 4 మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 4 4 మనం ఎంత రాసుకోవచ్చు సో 16. ఇంకా 3 బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా 3 బ్యాలెన్స్ దాన్ని 244 3/4 అని రాసుకోవచ్చు అమౌంట్. ఆ 3/4ని మనం ఏం రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ 3/4ని 244.75 అని రాసుకోవచ్చు. 244.75 అని రాసుకోవచ్చు. సో 244.75 థర్డ్ ఆప్షన్ రైట్. ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే? కాయిన్స్ ఇచ్చి మనకి అమౌంట్ అడిగితే ఇలా చేయాలి. ఓన్లీ రేషియో పైన వెళ్ళాలి. అలాగే 156 క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కంటైన్ ₹1, 50 paisa and 25 paisa coins respectively, and the ratio of the value of the coins is 6:4:3. If total coins is 2600, find 25 paisa amount అంటున్నాడు. ఒక బాక్స్లో ₹1, 50 పైసలు, 25 పైసల నాణెములు కలవు. మరి వాటి విలువల మధ్య నిష్పత్తి 6:4:3. మరియు బాక్సులో మొత్తం 2600 నాణెములు కలవు. 25 పైసల నాణెముల విలువ ఎంత అనేది క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అన్నట్టు. ఏపీ క్వశ్చన్ ప్రీవియస్ అన్నట్టు ఇది. ఓకేనా? సరే అది ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ మనకి రేషియో ఎంత ఇచ్చిండో డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్తే సో ఇక్కడ ₹1 అనేది తీసుకున్నాడా? సో ₹1 తీసుకున్నాడు. ఇంకోటి ఎంత 50 పైసా, ఇంకోటి ఎంత సో 25 పైసా. అంతే కదా 25 పైసా తీసుకున్నాడు. ఇవి ఏ రేషియోలో ఉన్నాయంటే ఏ రేషియోలో ఉంటాయి అంటే 6:, అలాగే 4:, అలాగే ఇంకోటి ఎంత అంటే 3 రేషియో తోటి ఉన్నాయి. మరి మనకు టోటల్ కాయిన్స్ ఇచ్చింది కదా క్వశ్చన్లో. సో టోటల్ కాయిన్స్ ఎంత అంటే 2600 ఇచ్చిండు. మరి నేను టోటల్ కాయిన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేయమన్నా ఈ రేషియో పైన తీసుకోవాలి అన్నాం. 6:4:3 టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ ఎంత అంటే 2600 వస్తుంది. అప్పుడు ఒక భాగానికి ఎంత పడుతుంది 200. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అంటే సో 200 అని రాసుకోవచ్చు. మరి నాకు ఏ పైసా గురించి అడిగిండు 25 పైసా. మరి నాకు 25 పైసా గురించి అడిగినప్పుడు దాని రేషియో ఎంత తీసుకోవచ్చు ఇక్కడ 3 రేషియో తీసుకోవచ్చు. అప్పుడు 3 పార్ట్స్ ఇంటూ ఎంత అంటే 200 అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు 3 × 200 వాల్యూ ఎంత వస్తుందంటే 600 కాయిన్స్ వస్తుంది. అంటే ఆ బాక్స్లో 25 పైసలు 25 పైసా కాయిన్స్ 600 ఉన్నాయి. మరి నేనేమన్నా ఇంతకుముందు 25 పైసల కాయిన్స్ ఎన్నైతే రూపాయి అవుతుంది 4 అయితే ₹1 అవుతుంది. అప్పుడు దాన్ని బై 4 చేసేయండి. బై 4 చేస్తే నాకు ఎంత వస్తుందంటే ₹150 వస్తుంది. ఎంత వస్తుంది ₹150 వస్తుంది. అలా నీ ఆప్షన్ ఏది రైట్ అవుతుందంటే థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుందని చెప్పాలి. ఓకేనా? సో ఇది క్వశ్చన్ మళ్ళీ. ఏ బాక్స్ కంటైన్స్ ₹5 కాయిన్స్ M, ₹2 కాయిన్స్ P and ₹1 కాయిన్స్ PN.
So respectively, if the total amount in the box is 630 rupees and the ratio of m is to p is to n is so 2 is to 3 is to 5, then find ratio of value of the coins. Ratio of value of the coins. 2018 SI question. SI మెయిన్స్ క్వశ్చన్ ఇది. రైట్ రైట్ ఒక బాక్స్లో 5 రూపాయలు నాణెములు ఎం, 2 రూపాయల నాణెములు పి, అలాగే 1 రూపాయి నాణెములు ఎన్, అలాగే ఆ బాక్స్లో మొత్తం సో 630 కలవు. మరి ఎం ఇస్ టు పి ఇస్ టు ఎన్ వాల్యూ 2 ఇస్ టు 3 ఇస్ టు 5 అయితే వాటి విలువల మధ్య నిష్పత్తి ఎంత? సో ఇది కదా క్వశ్చన్. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే విలువల మధ్య నిష్పత్తి అన్నాడు. విలువల మధ్య నిష్పత్తి అంటే నేనేమన్నా విలువల మధ్య నిష్పత్తి అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చే రేషియోని వాల్యూ ఆఫ్ ది రేషియో. మరి ఆల్రెడీ ఇచ్చింది కదా అని డైరెక్ట్ రాసిన, ఇలా చేయలేదు. అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే కదా వాల్యూ ఆఫ్ ది రేషియో. అందుకోసం ఇది కూడా మనం సింపుల్గా ఏం చేయాలంటే సో 5 రూపాయల కాయిన్స్ ఏముంటాయి? ఎం ఉన్నాయి. అంటే ఎం అంటే 5, అంటే పి అంటే ఏం రాసుకోవచ్చు 2, అలాగే ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు 1 రూపీ కాయిన్స్. మరి ఎం ఇస్ టు ఎన్, ఎం ఇస్ టు పి ఇస్ టు ఎన్ వాల్యూ ఎంత? 2 ఇస్ టు 3 ఇస్ టు 5. అలా రేషియో నాణెముల మధ్య నిష్పత్తి అన్నట్టే కదా. అందుకోసం మనం దాన్ని 5 into 2, అలాగే 2 into 3, అలాగే ఇక్కడ 1 into ఏం రాసుకోవచ్చు 5. చూడండి 5 into ఇక్కడ 2 రాసుకోవాలి. సో 2 into 3, అలాగే 1 into 5 మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత? 5 2s are 10, అలాగే నెక్స్ట్ 6, నెక్స్ట్ 5. ఇది 10 6 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇదే వాల్యూ ఆఫ్ ది రేషియో అవుతుంది. సో 10 6 5, 10 6 5 ఆప్షన్ సెకండ్ కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏ మ్యాన్ హ్యాస్ కంటెంట్స్, ఇది నెక్స్ట్ మోడల్ మళ్ళీ దీంట్లోనే. సో ఇది నెక్స్ట్ మోడల్, మళ్ళీ ఇంతకుముందు క్వశ్చన్ ఒక మోడల్, అంతకుముందు ఒక మోడల్ అట్లా. సో ఈ మ్యాన్ హ్యాస్ కంటెంట్స్ 20 పైసా and 25 paisa coins. He has total 405 coins and 90 rupees amount. What is the number of 25 paisa coins? చూద్దాం. ఒక వ్యక్తి వద్ద 20 పైసలు 25 పైసల నాణెములు కలవు. మొత్తం నాణెముల సంఖ్య 405, మొత్తం రూపాయలు 90 అయితే 25 పైసల నాణెముల సంఖ్య ఎంత? ఒక వ్యక్తి వద్ద చూడండి, కాన్సెప్ట్ చూడండి. ఒక వ్యక్తి వద్ద సో 20 పైసల కాయిన్స్ ఉంటాయి, 25 పైసల కాయిన్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ కలిపితే టోటల్ 405 కాయిన్స్ ఉన్నాయి. రైట్, టోటల్ 405 కాయిన్స్ ఉన్నాయి. మరి టోటల్ అమౌంట్ అన్నాడు. సో దీని అమౌంట్ ప్లస్ దీని అమౌంట్ ఇలా తీసుకుంటే టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు? 90 రూపీస్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థం కావాలంటే ఇంతకుముందు టోటల్ అమౌంట్ ఉండే కాయిన్స్ తీసుకున్నాం, కాయిన్స్ ఇస్తే టోటల్ అమౌంట్ తీసుకున్నాం, అంటే 25 పైసల అమౌంట్ 50 పైసల అమౌంట్ తీసుకున్నాం. అంటే క్వశ్చన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇచ్చింది ఇంతకుముందు అన్ని, కానీ ఇప్పుడు రెండు ఇచ్చిండు. రైట్, రెండు ఇచ్చిండు. క్లారిటీ వచ్చిందా? రెండు ఇచ్చేసరికి నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని ప్రొసీజర్ వెళ్ళకుండా ఎలిగేషన్ వెళ్ళొచ్చు, ప్రొసీజర్ వెళ్ళొచ్చు, అది ఏం వెళ్ళకుండా ఆప్షన్ త్రూ వెళ్ళిపోండి. రైట్, సో ఆప్షన్ త్రూ వెళ్ళిపోండి. ఆప్షన్లో నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఆప్షన్ 1లో 80 ఇచ్చిండు, ఆప్షన్ బిలో 85 ఇచ్చిండు, ఆప్షన్ సిలో మనకి ఇక్కడ ఎంత రాసుకున్నాడంటే సో ఆప్షన్ ఏలో 85 ఇలా ఉండదు, ఇగో ఇట్లా ఇస్తాడు. మనం చెప్తాను చూడండి. సో ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే సో 180 అని రాసుకోవచ్చు, 225 అని రాసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సో 205 అని రాసుకోవచ్చు, అంతే కదా. అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 205 అని రాసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనం ఇక్కడ 185 అని రాసుకోవచ్చు, 185 అని రాసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ 225 405 కదా, అలా తీసుకోవచ్చు, 185 రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. మరి ఇవి రెండు అయితే మరి సో 225 మళ్ళీ 180 అంటే సో 2 అంటే 405 అవుతుంది. ఒక్కసారి చూద్దాం వీటిలో కాయిన్స్ వస్తాయి అన్నట్టు. చూడండి, సో 180 ఉంటుంది, అలాగే నెక్స్ట్ తీసుకుంటే 225 రాసుకోవచ్చు, సో 225 రాసుకోండి, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 205 రాసుకోండి, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 185 రాసుకోండి, లేదా 195 ఉంచినా ఏం కాదు. సరే, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ కాయిన్స్ ఎన్ని అన్నట్టు చెప్పండి? 405 కాయిన్స్. ఎన్ని కాయిన్స్? 405 కాయిన్స్ అంటున్నా. మరి అందులో నేను 180 అనేది ఒకటి తీసుకుంటున్నా. చూడండి 180, ఇప్పుడు ఏ కాయిన్స్? 25 పైసా, 25 పైసా కాయిన్స్ నేను 180 అనుకుంటున్నా. 25 పైసా కాయిన్స్ నేను 180 అనుకుంటున్నా. మరి 405లో 180 తీసేస్తే 225 దేనికి సంబంధించిన కాయిన్స్? 20 పైసా కాయిన్స్. మరి 25 పైసా కాయిన్స్ రూపాయలు ఎన్ని ఉంటాయి? 4. మరి 4 180తో కడిగేస్తే 45 రూపాయలు అవుతుంది. మరి 25 పైసల కాయిన్స్ 1 రూపాయి కావాలంటే ఎన్ని? 5 తీసుకుంటే 5 45. మరి 45 టోటల్ అమౌంట్ ఎంత?
90 రూపీస్. సో ఆన్సర్ రైట్. సో 25 పైసా కాయిన్స్ 180 అనుకుంటే 405లో 180 తీసేస్తే 225 మిగతా 20 పైసల కాయిన్స్. 25 పైసలు బై 4 చేసినాం, 20 పైసలు బై 5 చేసినాం, క్యాన్సిల్ చేస్తే 45 వచ్చింది. మరి అలాంటప్పుడు 90 కదా, మరి 90 రూపీస్ 45 90 రూపీస్ ఈక్వల్ అయింది. ఆప్షన్ రైట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి 405 అన్నాం కదా, ఈ 20 పైసల కాయిన్స్ మనం 25 పైసల కాయిన్స్ ఎక్స్ అనుకోవాలి, 20 పైసల కాయిన్స్ 405 మైనస్ ఎక్స్ అనుకోవాలి. అంటే అప్పుడు నేను ఏం చేస్తా, 25 పైసా కాయిన్స్ ఇంటూ ఎక్స్, దాన్ని అమౌంట్లో మార్చాలంటే బై 100 ప్లస్ 20 పైసా కాయిన్స్ 405 మైనస్ ఎక్స్, మరి బై దాన్ని అమౌంట్లో మార్చాలంటే బై 100 రాస్తాం. మరి ఈ అమౌంట్ మొత్తం ఎంత అంటే 90 రూపీస్. దీన్ని మీరు సాల్వ్ చేయండి. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఎక్స్ ఈక్వల్స్ టు అదే 225 వస్తుంది, అంటే అదే 180 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, 180 వస్తుంది. రైట్, ఆ ఎక్సే మనకి 25 పైసా కాయిన్స్ అని చెప్పాలి. కానీ ఆప్షన్ 3 ఇలా వెళ్ళిపోయినా ఆన్సర్ రైట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఏ మ్యాన్ హ్యాస్ కంటైన్స్ 25 పైసా కాయిన్స్ అండ్ హీ హ్యాస్ టోటల్ 687 కాయిన్స్ అండ్ 152 రూపీస్ అమౌంట్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ 20 పైసా కాయిన్స్ అంటున్నాడు. రైట్, సో ఒక వ్యక్తి వద్ద 20 పైసలు 25 పైసలు నాణెములు కలవు. మొత్తం నాణెముల సంఖ్య 687, మరి మొత్తం రూపాయలు 152. 20 పైసల నాణెముల సంఖ్య ఎంత? అర్థమైందా? మరి సేమ్ నేను ఆప్షన్ నుండి వెళ్తున్నా. సో ఆప్షన్లో నేను 296, 292, 395 అని రాసిన. సో నేను 292 అనుకుంటున్నా. 20 పైసలు అన్నాడు కదా, సో 20 పైసల నాణెముల సంఖ్య అంటే మీరు ఇంకోటి కూడా ఫిక్స్ అవ్వాలి. 20 పైసలు అన్నప్పుడు 1 రూపాయి కావడానికి ఎన్ని కాయిన్స్ అవసరం? 5 డివిజిబుల్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే నేను థర్డ్ ఆప్షన్ చేస్తున్నా. సో 395 అని తీసుకుంటున్నా. అప్పుడు 687 కాయిన్స్లో 20 పైసలది 395 అనుకున్నప్పుడు ఖచ్చితంగా 292 అనేది సో 25 పైసది కావాలి. 25 పైసది కావాలి. మరి దీన్ని 20 పైసా కాబట్టి బై 5 చేస్తాం, 25 పైసా కాబట్టి బై 4 చేస్తాం. అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. 5 7 35, అలాగే మళ్ళీ 5 9 సో 45 రూపీస్ వస్తుంది. అలాగే 4 తీసుకుంటే 4 8 4 7 28, 4 6 4 ఇక్కడ 28, 4 3 12, మరి 73 రూపీస్ 79 రూపీస్ 152 రూపీస్ అవుతుందా లేదా? అవుతుంది. సో 152 రూపీస్ ఈక్వల్ అవుతుందంటే మన ఆప్షన్ థర్డ్ వన్ రైట్. ఓకేనా, ఇలాగే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్ మొన్న. సో చూడండి మనకి అడిగింది ఏంటంటే 25 పీసీ మెయిన్స్ ఏపీ పీసీ మెయిన్స్ మొన్న జూన్ ఫస్ట్ కి అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏ ఉమెన్ హ్యాస్ ఓన్లీ 5 రూపీస్ కాయిన్స్ అండ్ 10 రూపీస్. సో ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ 10 కాయిన్స్ అండ్ ఇన్ హర్ కిడ్డీ బ్యాంక్ అన్నాడు. సో 5 పైసలు 10 పైసలు. సో ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ అని కాకుండా 5 పైసా కాయిన్స్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? సో 5 పైసా కాయిన్స్. రైట్, సో ఏ ఉమెన్ హ్యాస్ ఓన్లీ 5 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్, హర్ కిడ్డీ బ్యాంక్ అంటున్నాడు. If there are 40 coins altogether in the amounting to 260 rupees, what is the number of 5 rupees coins? So 5 rupees coins అది. ఓకేనా, 5 rupees coins and 10 rupees coins. ఓకేనా, సో 5 పైసల నాణెములు కాదు, ఇక్కడ ఏమని చెప్పాలి? సో 5 రూపాయల నాణెములు. రైట్, 10 రూపాయల నాణెములు అనే చెప్పాలి. సో దాచుకుంది. మరి ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం నాణెముల సంఖ్య 40, మరి మొత్తం రూపాయలు ఎంత అంటే 260, మరి 5 రూపాయల నాణెములు ఎన్ని అని చెప్పాలి. ఓకేనా, మరి ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మరి ఇంతకు ముందు లాగా నేను ఆప్షన్ మెథడ్ వెళ్తున్నా. మరి ఆప్షన్ మెథడ్లో నేను ఏం తీసుకోవచ్చు అంటే, సో ఆప్షన్లో నేను ఇక్కడ తీసుకునే విధానం ఏంటంటే, నేను 12 అని రాస్తున్నా. ఈ ఆప్షన్ కాకుండా నేను 12 అని రాస్తున్నా. నేను నెక్స్ట్ ఇంకోటి ఏం రాస్తున్నా అంటే, సో 30 అని రాస్తున్నా. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే, సో ఇక్కడ కాయిన్స్ తీసుకుంటే, సో మనం ఇందులో తీసుకుంటే మనం 28 అని రాస్తున్నా. అలాగే నెక్స్ట్ 20 అని రాస్తున్నా. ఓకే, సో ఆప్షన్ ఇలా తీసుకుంటున్నా. 12, 30, 20, 28. అది నేను 5 రూపాయల కాయిన్స్ గురించి అంటున్నా. మరొకసారి నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా. మొత్తం టోటల్ కాయిన్స్ ఎన్ని అని అంటే 40. టోటల్ కాయిన్స్ ఎన్ని? 40. మరి ఆప్షన్ ఏలో నేను 12 అనుకుంటున్నా. మరి 40లో 12 5 రూపీస్ కాయిన్స్ అయినప్పుడు వాడు అన్నాడు ఏమన్నాడు? 5 రూపీస్ కాయిన్స్ అయినప్పుడు మిగతా 28 ఏ పైసా 10 రూపీస్ కాయిన్స్ అవుతాయి. మరి 5 రూపీస్ కాయిన్స్ కాబట్టి మరి అలాంటి ఎన్ని ఉన్నాయి? 12 into 5 ఎన్ని రూపాయలు అవుతాయి? 60. మరి 28 into 10 10 రూపాయలు కాయిన్స్ కదా. 28 into 10 280 అవుతుంది. మరి ఇక్కడ ఉన్నది 260
టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు 260, ఇదే 280 అవుతుంది. సో ఆప్షన్ క్యాన్సల్. దీన్ని ఆపోజిట్ మెథడ్ ఫాలో అవ్వండి, ఫోర్త్ ఆప్షన్. అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, సో నేను ఇది 28 అనుకుంటే ఇదేమవ్వాలి 12 అవ్వాలి, ఎందుకంటే 40లో ఇది 12, ఇది ఇక్కడ ఇంటి ఎంత 5, ఇంటి ఎంత 10, 28 5 ఎంత అంటే 140, 12 10 ఎంత అంటే 120, ప్లస్ 140 ప్లస్ 120 ఎంత అంటే 260 అని చెప్పొచ్చు. ఎంత అని చెప్పొచ్చు 260 అని చెప్పొచ్చు. ఈక్వల్ అయిందా? సో నా ఆప్షన్ రైట్. ఇది మొన్న అడిగింది, ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ అనేది 28 అని సెలెక్ట్ చేసుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంపార్టెంట్ అన్నట్టు ఇది, రైట్. A bag contains 50 paisa, 25 paisa and 10 paisa coins can be expressed by three consecutive prime numbers that are in ascending order, and total amount in the bag is 552 rupees. Let the number of coins, the ratio reversed. So then how much amount increases in the bag is అన్నాడు. సో ఒక సంచిలో 50 పైసలు, 25 పైసలు, 10 పైసల నాణ్యములు కలవు. అవి వరుస ప్రధాన సంఖ్యల నిష్పత్తిలో ఆరోహణ క్రమంలో కలవు అన్నాడు. అందులో మొత్తం 552 రూపాయలు అయితే, మరి ఒకవేళ ఆ నాణ్యముల నిష్పత్తులను తారుమారు చేసినట్లయితే అప్పుడు ఆ సంఖ్యలో ఎంత మొత్తం పెరుగుతుంది అన్నాడు. ఆ సంఖ్యలో అనొచ్చు, లేదా ఆ సంచిలో అనొచ్చు. ఆ సంచిలో ఎంత మొత్తం పెరుగుతుంది అనేది క్వశ్చన్, ఓకేనా? మరి ఒక బాక్స్ ఉంది, ఒక బాక్స్లో బాగా అర్థం చేసుకోండి. ఒక బాక్స్లో ఏమేమి కాయిన్స్ ఉన్నాయంట? 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, అలాగే 10 పైసా కాయిన్స్ అనేది ఉన్నాయి. మరి అవి ఎలా ఉన్నాయి అన్నాడు? అది కూడా అసెండింగ్ ఆర్డర్లో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. అప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏం రాయొచ్చు? 2 3 5, 3 అన్నాడు కాబట్టి 3 రాస్తున్నా. అలాగే నెక్స్ట్ 3 5 7 అని రాసుకోవచ్చు. మరి రెండింటిలో 2 అనేది మనం ఇక్కడ ఈవెన్ ప్రైమ్ కాబట్టి దాన్ని తీసుకోకుండా సో దీన్ని తీసుకోవాలి. 3 5 7 అసెండింగ్ ఆర్డర్, 3 5 7 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. మళ్ళా ఈక్వల్ డిఫరెన్స్ ఉంది, 3 5 7, 3కి 5 2 డిఫరెన్స్, 5కి 7 2 డిఫరెన్స్. అలా ఈక్వల్ డిఫరెన్స్, ఇది ఈక్వల్ డిఫరెన్స్ కాదు కాబట్టి దీనికి మూవ్ అవ్వచ్చు. అప్పుడు దీన్ని ఇంటూ 3 రాసుకోండి, దీన్ని ఇంటూ 5 రాసుకోండి, దీన్ని ఇంటూ 7 రాసుకోండి. 53 జా 150, లేదంటే 5 2 జా 5 ఎంత 5 జా 5 ఎంత 10 జా 10 3 జా 30, 5 5 జా 25, అలాగే 7 2 జా 14. మరి టోటల్ పార్ట్స్ ఎన్ని? 7 30 25, 55 ప్లస్ 4 59 ప్లస్ 10 ఎంత అంటే మనం 69 పార్ట్స్ అని తీసుకోవచ్చు. మరి ఒకవేళ ఇక్కడ ఏమన్నాడు? రైట్, నాణ్యముల నిష్పత్తులను తారుమారు చేస్తే, నాణ్యముల నిష్పత్తి రివర్స్ అయితే అప్పుడు అదే 50 పైసా, అదే 25 పైసా, అదే 10 పైసా 7:2, అలాగే 5:3 రివర్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 5 2 జా 5 5 జా 5 ఎంత అంటే 10 జా తీసుకోవచ్చు. అప్పుడు 10 into 7 ఎంత అంటే 70, అలాగే 5 5 జా 25, అలాగే 2 3 జా 6. మరి 25 అంటే 95 ప్లస్ 6 ఎంత అంటే 101 పార్ట్స్ అవుతుంది. రైట్, మరొక్కసారి చూద్దాం. ఫస్ట్ బాక్స్ ఎంత? 69 పార్ట్స్. సెకండ్ బాక్స్ ఎంత? 101. అందుకోసమే ఆ సంఖ్యలో సో హౌ మచ్ అమౌంట్ ఇంక్రీజెస్ ఇన్ ద బ్యాగ్ అన్నాడు. అందుకోసమే రైట్, అందుకోసం పార్ట్స్ పెరిగింది కాబట్టి అమౌంట్ పెరుగుతుంది. అప్పుడు 69కి 552 అయితే మరి ఇక్కడ నుండి ఇక్కడ పెరిగిన అమౌంట్ ఎంత? సో 1. సో 31 ప్లస్ 1 32 పార్ట్స్ పెరిగింది. సో ఆ 32 పార్ట్స్ ని మనం తీసుకోవాలి. రైట్, సో 32 పార్ట్స్ కి ఎంత? మరి 69 ఎంతలో పోతుంది అని అంటే సో 8 జా పోతుంది. సో 69 ఎంతలో పోతుంది? 8 జా. సో 69 8 జా 552 అయితే చూడండి 8 9 జా 72. అలాగే 8 జా తీసుకోండి, 8 2 జా 16, 8 3 జా 24 ప్లస్ 1 ఎంత? 256 రూపీస్ పెరగాలి అని చెప్పాలి. ఏమని చెప్పాలి? 256 రూపీస్ పెరగాలి. సో ఇక్కడ ఆప్షన్ లో మనం ఆప్షన్ ఏలో 256 అని రాసుకోండి. క్లియర్? అలాగే ఆప్షన్ బి తీసుకుంటే ఒక సో 126 అని, ఆప్షన్ సి తీసుకుంటే 156, ఆప్షన్ డి తీసుకుంటే 176 అనేట్టు రాసుకోండి. క్లియర్? సో ఆప్షన్ ఇప్పుడు ఏం రాసుకుంటారు? 256 అనేది ఆన్సర్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ప్యాకెట్ ఏ, ఇది కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇది కాయిన్స్ బేస్డ్ లో లాస్ట్ వన్ క్వశ్చన్. ఓకే, if a packet A contains 1 rupee 50 paisa and 25 paisa coins are in the ratio 2:3:5, and B packet contains 50 paisa 25 paisa and 10 paisa coins are in the ratio 3:x:8. If the ratio amount in two packets is 5:4, then find the value of x. Important అవుతుంది. చూడండి, ఏ ప్యాకెట్ లో అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సో ఏ ప్యాకెట్ లో ₹1 50 పైసలు 25 పైసల నాణ్యములు 2:3:5 నిష్పత్తిలో కలవు.
మరియు బి ప్యాకెట్లో 50 పైసలు, 25 పైసలు, 10 పైసల నాణ్యంలు 3:8 నిష్పత్తులలో కలవు. ఒకవేళ ఆ రెండు ప్యాకెట్లో మొత్తం రూపాయల మధ్య నిష్పత్తి 5:4 అయితే ఎక్స్ విలువ ఎంత? రైట్, బాగా ఇంపార్టెంట్. ప్యాకెట్ ఏ ప్యాకెట్ గురించి డిస్కస్ చేద్దాం, బి ప్యాకెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ ప్యాకెట్లో మనకి 1 రూపీ అంటే 100 పైసా, 50 పైసా అంటే 25 పైసా. ఏ రేషియోలో ఉన్నాయి? 2:3:5. సో ఇంటూ 2 ఇంటూ 3 అలాగే ఇంటూ 5 అని రాసుకోవచ్చు. మనం దీన్ని అమౌంట్లోకి మార్చాలి, ఎందుకంటే ఇక్కడ 5:4 అనేది రూపాయల మధ్య నిష్పత్తి కాబట్టి అమౌంట్లోకి మార్చండి. అంటే 100 ఇంటూ 2 2 రూపీస్, అలాగే నెక్స్ట్ 2 రూపీస్ అని రాస్తున్నా. 100 ఇంటూ 2 ఎంత అన్నట్టు? సో 2 రూపీస్. సో 53 అంటే 1.5 రూపీస్, అలాగే 25 అంటే 1.25 రూపీస్. సో ఒక రూపాయి 25 పైసలు అన్నట్టు. సో ఇది తీసుకుంటే 2 1.5 1.25 2 1 3 + 1 ఎంత అంటే 4.75 రూపీస్ వచ్చింది దీనికి ప్యాకెట్ ఏ నుండి. ప్యాకెట్ బిలో కూడా మనం 50 పైసా, అలాగే 25 పైసా, అలాగే 10 పైసా. చూడండి అది ఏ రేషియోలో ఉన్నాయి? ఇగో 3:8 నిష్పత్తిలో ఉన్నాయి. 50 ఇంటూ 3 ఎంత అంటే 150 అంటే 1.5 రూపీస్. 25 ఇంటూ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 1/4x రాసుకోవచ్చు. అంటే 25 అంటే ఎంత? 1/4 రూపీస్ అన్నట్టే కదా. మరి 80 ఇంటూ 10 ఇంటూ 8 ఎంత? 80 అంటే 0.80 పైసా, 0.8 అని రాసుకోవచ్చు. సో ఆ రకంగా తీసుకోండి. 1 + 0.8 అంటే మనం ఎంత? సో 2 ఎంత రాసుకోవచ్చు? 23 అంటే 5 అంటే 2 ఇక్కడ 13 అని రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు? 13 అనేది తీసుకోవచ్చు. 1.50 రాసుకోవచ్చు, 1.80 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏమొస్తాయంటే 1. సో ఇది ఎంత రాసుకోవచ్చు? 130 అంటే 2.30 పైసా అని రాసుకోవచ్చు. ఎంత? 2.30. సో 2.30 ₹2.30 అని చెప్పచ్చు. అంటే సో 2.30 ప్లస్ సో ఇక్కడ x/4 అని చెప్పొచ్చు. దీని అమౌంట్ అన్నట్టు అర్థమవుతుందా? సో ఇది తీసుకుంటున్నాం. ఈ అమౌంట్ ఆ రేషియోని మనకి ఏమన్నాడు ఇక్కడ? 5:4 అవుతుంది. ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో మల్టిప్లై చేయాలి. ఏమైతే ఎక్స్ట్రీమ్స్ మీన్ టర్మ్స్. సో 2.3 ఇంటూ 5 అని తీసుకోవాలి. ఇది కూడా మల్టిప్లై చేయాలి అంటే 4తో చేయి. 4 16 73 సో 300 అంటే 3 రూపాయలు. అంటే ఇక్కడ 4 ఇంటూ 4.75 ఈక్వల్స్ టు సో 5 2 10 5 3 15 అంటే 11.5 వస్తుంది. సో 11.50 అంతేనా? చూద్దాం. 500 5 3 15. సో 5 రాసినాం, 5 2 10 + 1 11 రాసినాం. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ప్లస్ 5x/4 అని రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఇది ఎంత వస్తుందంటే 19 రూపీస్ వస్తుంది. 4 5 20 4 7 28 + 2 30 అలాగే 4 4 16 + 3 19 అవుతుంది. మరి ఇది తీసుకుంటే 19 మైనస్ 11.50 ఈక్వల్స్ టు 5x/4 అని రాసుకోవాలి. మరి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? సో ఇంకో 50 పైసా తీసుకుంటే 12 అయిపోతుంది. 19 12 పోతే 7. ఇక్కడ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? మళ్ళీ 5x/4. మరి 4 ఇటు అయితే మల్టిప్లై అవుతుంది కాబట్టి సో 4 7 28, మళ్ళీ 4 5 20 ₹2. అంటే మనం ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ? సో ₹2. 28 + 2 ఎంత? 30. సో 30 ఈక్వల్స్ టు 5x. 5తో కట్ చేస్తే 6. అప్పుడు x ఈక్వల్స్ టు 6 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6 అని చెప్పాలి. సో ఇది మనం 4వ ఆప్షన్ అనేది రైట్ అని చెప్పొచ్చు. ఇది మనం ఖచ్చితంగా దీన్ని అమౌంట్లోకి మార్చి ఈ అమౌంట్ రేషియోని 5:4కి ఈక్వల్ చేస్తూ మధ్య పదాలు అంత్య పదాలు లేదంటే ఇది బై ఇది ఈక్వల్స్ టు 5/4 అని కూడా రాసుకొని చేసేయచ్చు. సో ఇలా మనం ఏం చేస్తామంటే అన్ని కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అనేది ఒక మోడల్ ఉంటుంది. ఈ కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ మళ్ళీ నేను ఎక్స్ట్రా క్వశ్చన్ కింద ఇస్తున్నా, ఎందుకంటే ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నా. సో మీకు ఎందుకంటే యూజ్ అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ మీరు నోటిఫికేషన్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి సో అన్ని విధాలుగా మీరు పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి సో ఏ ఒక్క మనకి మోడల్లో సో ఏమన్నా అప్డేట్ ఉన్నా కూడా నేను ఇస్తున్నా. రైట్, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏ చైన్ మేకింగ్ మెషిన్ contains 1 rupee, 2 rupees, 5 rupees coins. The total number of coins is 300 and the total amount is 960 rupees. If the number of 1 rupee coins and the number of 2 rupees coins are interchanged, the value comes down by 40 rupees. The total number of 5 rupees coins is అంటున్నాడు. సో ఇక్కడ మార్పు చేసే యంత్రంలో ₹1, ₹2, ₹5 నాణ్యములు ఉంటాయి. మొత్తం నాణ్యముల సంఖ్య 300.
మరి వాటి విలువ 960. ఒక రూపాయి నాణెంల సంఖ్య, రూ. 2 నాణెంల సంఖ్య పరస్పరం మార్చుకుంటే వాటి విలువ రూ. 40 తగ్గుతుంది. అయితే మొత్తం రూ. 5 నాణెంల సంఖ్య ఎంత అనేది క్వెషన్. ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏందంటే, అందులో మీకు ఏమేమి ఉన్నాయనేది క్లియర్‌గా మెన్షన్ చేసిండు. రూ. 1 ఉంటది, రూ. 2 ఉంటది. ఇంకోటి ఎంత అన్నట్టు రూ. 5 కాయిన్స్ ఉంటాయి. మరి ఇవి ఏ రేషియోలో ఉంటాయనేది మనకి ఇచ్చిండా? ఇవ్వలేదు. కానీ మనకి బిఫోర్ క్వెషన్‌లో మనం స్టార్టింగ్‌లో తీసుకున్నది కాయిన్స్ బేస్డ్‌లో రేషియో ఇచ్చేటోడు. అంటే 2:3:5లో ఉంటదని రేషియో ఇచ్చేటోడు. కానీ ఇక్కడ రేషియో లేదు. అంటే ఇక్కడ మనకి కాయిన్స్ రేషియో లేదన్నట్టు. మరి కాయిన్స్ రేషియో ఉంటే ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు రూ. 2 కాయిన్స్ ఉంది. రూ. 2 కాయిన్స్ ఒక 10 కాయిన్స్ ఉన్నాయనుకుందాం. మరి ఒక 10 కాయిన్స్ ఉంటే 10 ఇంటూ 2 ఎన్ని రూపాయలని చెప్తావు నువ్వు? రూ. 20 అని చెప్తాం. అంటే కాయిన్స్ ఉంటేనే కదా దాన్ని అమౌంట్‌లోకి వస్తది. అంటే ఇప్పుడు సపోజ్ అమౌంట్‌లో ఇప్పుడు రూ. 5 కాయిన్ అంటున్నాం మనం. సో, రూ. 5 కాయిన్స్ అనేది తీసుకుంటున్నా. మరి ఇప్పుడు రూ. 5 బిళ్ళలు నా దగ్గర 5 ఉన్నాయంటే 5 ఇంటూ 5 25 అని చెప్తామా లేదా? అంటే 5 కాయిన్స్ ఉంటే అప్పుడు నేను రూ. 25 అని చెప్తా అన్నట్టు. ఎంత అని చెప్తా నేను? రూ. 25. అంటే నాకిప్పుడు కాయిన్స్ అనేది నాకు కావాలి. మరి కాయిన్స్ ఇచ్చిండు అక్కడ? కాయిన్స్ అనేది ఇవ్వలేదు. కాయిన్స్ ఇవ్వలేదంటే ఇచ్చిండు. బట్ ఎలా ఇచ్చిండు? టోటల్ కాయిన్స్ లాగా ఇచ్చిండు. రైట్? సో, టోటల్ కాయిన్స్ ఇచ్చిండు. టోటల్ కాయిన్స్ ఎంత అంటే 300. మరి టోటల్ కాయిన్స్ 300లో రూ. 1 కాయిన్స్ ఎన్నున్నాయి? రూ. 2 కాయిన్స్ ఎన్నున్నాయి? రూ. 5 కాయిన్స్ ఎన్నున్నాయి? తెలుసా మనకి? తెలియదు. సో, డివైడ్ చేయలేం. అలా రేషియో ఇవ్వలేదు. సో, అందుకోసం దాన్ని A:B:C అంటున్నా. అంటే నేనిక్కడ రూ. 1 కాయిన్స్ ఎన్ని అంటే ఏ అనుకుంటున్నా. రూ. 2 కాయిన్స్ ఎంత అంటే సో, బి అనుకుంటున్నా. రూ. 5 కాయిన్స్ ఎన్ని అంటే ఇక్కడ సి అనుకుంటున్నా. లేదా నువ్వు ఏదన్నా అనుకో. ఎక్స్, వై అండ్ జెడ్ అనుకో. సో, పి, క్యూ, ఆర్ ఏదన్నా అనుకో. ఓకే. ఏదన్నా అనుకోవచ్చు మనం. రైట్. ఇలా అనుకున్నాం. మరి టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చింది చెప్పండి? సో, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చిండంటే రూ. 960. ఇది కదా మనకి ఇచ్చిండు. యాక్చువల్‌గా టోటల్ కాయిన్స్ ఉండి, టోటల్ అమౌంట్ ఉంటే నేను ఆప్షన్ మెథడ్ వెళ్ళమన్నా. బట్ ఇక్కడ ఆప్షన్ మెథడ్ పని చేయదు. ఎందుకంటే ఇక్కడ రెండే ఉంటాయి. రూ. 1, రూ. 2 అని 2 టైప్స్ కాయిన్సే ఉంటే మనం ఆప్షన్ నుండి వెళ్తాం. కానీ ఇక్కడ 3 టైప్స్ ఉంటే మనకి ఎళ్ళరాదు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్వెషన్ చూడండి. రూ. 1 కాయిన్ ఇక్కడ చూడండి. రూ. 1 కాయిన్ సో, ఇక్కడ తీసుకోండి. ఏ కాబట్టి 1 ఇంటూ ఏ ఏమైతది? ఏ రాస్తాం. ప్లస్ రూ. 2 కాయిన్స్ ఇక్కడ బి ఉంటే ఇప్పుడు 2 ఇంటూ 10 అంటే 20 అన్నాం కదా! అలాగే రూ. 2 కాయిన్స్ ఎన్ని ఉంటాయో తెలవదు కదా! అప్పుడు 2 ఇంటూ ఏం రాసుకోవచ్చు? బి. అలాగే ఇంకోటి 5 ఇంటూ ఏం రాసుకోవచ్చు? సి. 5 ఇంటూ సి. ఇప్పుడు ఈ క్వెషన్ ఎంత అంటే 960. మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే రూ. 1 కాయిన్స్ ఇక్కడ మనకి రూ. 2 కాయిన్స్ రేషియో ఇంటర్చేంజ్ అయితే అన్నాడు. అప్పుడు మనం ఇంటర్చేంజ్ అయితే అనేది ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం బిఫోర్‌లో. అప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇగో ఇది బి అలాగే ఇది ఏ అనుకోమంటున్నాడు. కాయిన్స్ యాక్చువల్‌గా ఇది ఏ కాయిన్స్ ఇది బి కాయిన్స్ కదా! ఇప్పుడు అలా కాదు. రూ. 1 కాయిన్, రూ. 2 కాయిన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నాడు. కాయిన్స్ ఇంటర్చేంజ్ అంటే ఇది బి అవుతది, ఇది ఏ అయితది అంటున్నాడు. అప్పుడు మనం ఇది బిగా తీసుకోవాలి. ప్లస్ ఇదేంత అంటే 2ఏగా తీసుకోవాలి. మరి సి గురించి ఏమనన్నాడు? అంటే రూ. 5 కాయిన్స్ గురించి ఏమనలేదు కాబట్టి అది అలాగే రాస్తాం. అప్పుడు సో, అమౌంట్ కమ్స్ డౌన్ బై రూ. 40 అన్నాడు. సో, అమౌంట్ కమ్స్ డౌన్స్ బై రూ. 40 అంటే ఎంత వస్తది? 920. ఈ రెండిటిని తీసుకోండి. యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి. ఏ ఇక్కడ 2ఏ అంటే ఎంత రాసుకోవచ్చు? 3ఏ. ఇక్కడ 2బి ఇక్కడ బి ఎంత రాసుకోవచ్చు? సో, 3బి ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 3బి ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 10సి. 9, 9, 18 అంటే రూ. 1880 అవుతది. ఇది కదా! ఇప్పుడు నాకు రూ. 5 కాయిన్స్ గురించి క్వెషన్ అడిగిండు. రూ. 5 కాయిన్స్ గురించి క్వెషన్ అడిగిండంటే నాకు ఏ వాల్యూ కావాలి? సి వాల్యూ. సో, నాకు సి వాల్యూ కావాలి. అంతే కదా! రూ. 5 కాయిన్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో, నాకు అడిగిన క్వెషన్ రూ. 5 కాయిన్స్. అంటే నాకు సి వాల్యూ రావాలంటే ఏ, బి అనేది ఏమవ్వాలి? క్యాన్సల్ అవ్వాలి. అంటే ఏ అనేది 3ఏ, బి అనేది 3బి. ఇవి 2 క్యాన్సల్ అవ్వాలి. అప్పుడు దీన్ని యూజ్ చేయాలి. సో, దీన్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏం రాస్తాం చెప్పండి? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత రాస్తాం? 300 ఎందుకంటే టోటల్ కాయిన్స్ అన్నాడు. సో, ఈ టోటల్ కాయిన్స్ అంటే ఏ, బి, సి అన్నట్టే కదా! అప్పుడు ఇక్కడ 3ఏ, 3బి క్యాన్సల్ అవ్వాలంటే దీన్ని ఇంటూ ఏం చేయాలి? 3 తీసుకోండి. ఓకే. అప్పుడు నీకేమొస్తుందంటే 3ఏ ప్లస్ ఇక్కడ 3బి ప్లస్ ఇక్కడ 3సి వస్తది. ఓకే. ఈ క్వెషన్ ఎంత అంటే 900 వస్తది. ఓకేనా? అప్పుడు దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోండి. ఇగో దీన్నే ఇక్కడ అప్లై చేసుకోండి. అంటే సో, 3ఏ ప్లస్ ఇక్కడ 3బి ప్లస్ ఇక్కడ 3సి తీసుకుంటే నాకు 900 వస్తది. దాన్ని సాల్వ్ చేసుకోండి. అంటే ఇక్కడ మైనస్ మైనస్ అని రాసుకుంటే అప్పుడు మైనస్ 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 అని తీసుకుంటే 3ఏ క్యాన్సల్, 3బి క్యాన్సల్. అప్పుడు 10లో 3 తీసేస్తే నాకు ఎంత వస్తుందంటే 7సి వస్తది.
సో 10లో 3 తీసేస్తే 7C. సో 18లో 900 పోతే 980 వస్తుంది. ఎంత? 980. అప్పుడు నాకు C గురించి నాకు కావాలి కాబట్టి 7 తీసుకుంటే 140 అంటే 7 14 98. అప్పుడు C వాల్యూ ఎంత వస్తుందంటే, సో C వాల్యూ ఎంత వస్తుందంటే 140 కాయిన్స్ వస్తుంది. ఎన్ని కాయిన్స్? 140 కాయిన్స్ వస్తుంది. ఇట్లా చేయాలి. సో ఇది దీని కాన్సెప్ట్. అంటే టోటల్ కాయిన్స్ ఉంది, టోటల్ అమౌంట్ ఉంటే అక్కడ 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ గురించి అన్నాడు కాబట్టి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆప్షన్ బి, సో 140 అని చెప్పాలి. మరి దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ second one, a person having some coins 10 rupees, 5 rupees, 2 rupees, if the ratio of 10 rupees, 5 rupees, 5 rupees, 2 rupees ఇది 5 rupees ఇది, so 5 rupees, 2 rupees and 2 rupees, 10 rupees coins is 3:4:2, then what can be the minimum amount of money అంటున్నాడు. సో ఒక వ్యక్తి వద్ద 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల నాణెంలను కలిగి ఉన్నాడు. మరి 10 రూపాయలు, 5 రూపాయల నాణెంలు మరియు ఇక్కడ చూడండి 10 రూపాయలు, 5 రూపాయల నాణెంలు, 5 రూపాయలు, 2 రూపాయల నాణెంలు, అలాగే 2 రూపాయల, 10 రూపాయల నాణెంన లబ్ధాల మధ్య నిష్పత్తి సో 3:4:2 అయితే అతని వద్ద కనిష్ట డబ్బు ఎంత ఉంటుంది అంటే అమౌంట్ ఎంత ఉంటుంది. మరి అతని దగ్గర అమౌంట్ ఎంత ఉంటుంది అని అంటే అమౌంట్ ఎంత ఉంటుందంటే జాగ్రత్తగా చూడండి. అప్పుడు నేను ఇప్పుడు 10 రూపాయల కాయిన్స్ ఉంది కదా, అవి ఎన్ని కాయిన్స్ అని తెలిస్తేనే కదా అది అమౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు 5 రూపాయల కాయిన్స్ ఉంది, ఈ 5 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలిస్తేనే కదా అది అమౌంట్లోకి వస్తుంది. 2 రూపాయల కాయిన్స్ ఉంది అంతే కదా, అంటే 2 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉంటాయి అనేది తెలిస్తేనే కదా అది దేంట్లోకి వస్తుంది అంటున్నా అమౌంట్లోకి వస్తుంది. అంటే ఇది రావాలంటే నాకు కాయిన్స్ తెలవాలి, ఆ కాయిన్స్ తెలవాలి కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఇది షార్ట్ కట్. సో 10 రూపీస్ కాయిన్స్ సేమ్ ఏ అనుకుంటున్నా, అలాగే సో ఇక్కడ 2 రూపీస్ కాయిన్స్ సేమ్ బి అనుకుంటున్నా, అలాగే 5 రూపీస్ కాయిన్స్ సేమ్ ఇక్కడ సి అనుకుంటున్నా. ఓకే, మరి వాడు ఇచ్చిన ఒకే ఒక క్లూ ఏంటంటే, అంటే ఇక్కడ కాయిన్స్ ఇవి అన్నట్టు ఇది అమౌంట్ సంబంధించింది, ఇవి కాయిన్స్ అనుకుంటున్నా, కాయిన్స్ ఏబిసి అనుకుంటున్నా. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే నాకు అమౌంట్లో మారుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏ కాయిన్స్ ఎన్ని గురించి రావాలి, ఇక్కడ బి కాయిన్స్, ఇక్కడ సి కాయిన్స్ గురించి రావాలి. మరి వాడు ఇచ్చిన ఒకే ఒక క్లూ ఏంటంటే 10 రూపీస్ కాయిన్స్ ఇంటూ 5 రూపీస్ కాయిన్స్ మల్టిప్లై చేస్తే ఫర్ 2 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఇక్కడ మిడిల్ ఏమి ఇచ్చింది 5 ఇచ్చిందా, సో మిడిల్లో 5 ఇచ్చింది కాబట్టి 5 రాసుకోండి. సో ఇక్కడ 5 రూపీస్, అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2 రూపీస్, అంటే ఇది బి అవుతుంది, ఇది ఏమవుతుంది సి అవుతుంది. సో 5 రూపీస్ కాయిన్స్ బి, 2 రూపీస్ కాయిన్స్ సి. మరి ఇక్కడ 5 రూపీస్ 2 రూపీస్, అలాగే ఇంకోటి 2 రూపీస్ 10 రూపీస్ అనేది కాయిన్స్ మల్టిప్లై చేస్తే లబ్ధాలు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు, సో ప్రోడక్ట్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ప్రోడక్ట్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు కాబట్టి ఇది ఏ అయితే ఇది బి అంటే ఏబి, అలాగే ఇంకోటి బీసీ, అలాగే ఇంకొకటి సిఏ అన్నట్టు. ఇదే కదా కాన్సెప్ట్, ఏబి బీసీ సిఏ అన్నట్టే కదా. సో ఏబి బీసీ అండ్ సిఏ అన్నట్టే కదా, అది మనకి ఇచ్చినటువంటి క్లూ అన్నట్టు. అప్పుడు మీరేం చేస్తారంటే ఏబి బీసీ సిఏల యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందంటే, ఆ ఎల్సిఎం ఎంత వస్తుందంటే ఏబిసి వస్తుంది. అంటే ఏబి బీసీ సిఏల ఎల్సిఎం ఏబిసి అవుతుంది. ఓకే, లేదంటే మీరు ఇట్లా చూసుకోండి. సో ఇక్కడ 3:4:5 ఉందనుకో, ఇట్లా చూసుకోండి, అంటే 3:4:5 ఉందనుకో, అప్పుడు 3:4:5 అయితే ఎనీ టు మల్టిప్లికేషన్ అయితే సో 3 4 ఎంత 12, అలాగే 4 5 20, అలాగే 5 3 15. అప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. ఆ 60 ఎలా అవుతుందంటే 3 4 12, 12 5 60, అంటే మూడింటిని మల్టిప్లైస్ అవుతుంది అన్నట్టే, అందుకోసం తీసుకోవచ్చు. అప్పుడు దీన్ని మనం ఏం రాయాలంటే ఏబి బై ఏబిసి రాయాలి, అలాగే బీసీ బై ఏబిసి రావాలి, అలాగే ఇంకోటి సిఏ బై సో ఏబిసి రావాలి. ఓకే, సిఏ బై ఏబిసి రావాలి. అప్పుడు ఏబి క్యాన్సిల్, బీసీ క్యాన్సిల్, సిఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకు వచ్చే రేషియో 1/C అవుతుంది, అలాగే 1/B ఇక్కడ ఏ అవుతుంది, అలాగే 1/M ఏమవుతుందంటే B అవుతుంది. దీని రేషియోని మనకి ఏమన్నాడంటే 3:4:2 ఉంటుంది అన్నాడు. దాని రేషియో ఏమంటున్నాడు 3:4:2 అవుతుంది అన్నాడు. అంటే 1/C 1/A 1/B వస్తుందంటే ఇన్వర్స్ రేషియో మనం ఏమంటాం, ఏబిసిల యొక్క ఇన్వర్స్ ఏమంటాం 1/A, అలాగే 1/B, అలాగే 1/C అని అంటాం. అర్థమవుతుందా, 1/A 1/B 1/C అని అంటాం. మరి ఇది కూడా అంతే కదా. మరి అందుకోసం దాన్ని ఇక్కడ ఇన్వర్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు చూడండి, నాకు సి దగ్గర ఏం రావాలంటే సి దగ్గర
4 into 2 రావాలి. సి దగ్గర ఏం రావాలి 4 into 2. బి దగ్గర ఏం రావాలి, సో బి దగ్గర అది క్లోజ్ చేస్తే 3, మిగతా రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తాం కదా, ఏ ఇన్వర్స్ బీసీ, బి ఇన్వర్స్ ఏసీ, సి ఇన్వర్స్ ఏబి అట్లా అన్నట్టు. అప్పుడు సో బి అంటే 3 into 4 అని రాస్తాం. అలాగే ఇక్కడ ఏ అంటే 3 into 2 అని రాస్తాం. ఓకేనా, అప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుంటే 2 1 జా 2 2 జా 2 2 క్యాన్సల్. అప్పుడు ఇది 3 వస్తుంది, 3 2 జా ఎంత అంటే 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఏబీసీ అన్నట్టే కదా. అప్పుడు ఏ అమౌంట్ సంబంధించి తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ 10 రూపీస్ అని తీసుకుంటే 10 ఇంటూ ఎంత అంటే 3. సో 10 ఇంటూ ఇక్కడ 3 అని రాస్తాం. 10 ఇంటూ 3 30 రూపీస్ అవుతుంది కాయిన్స్. సేమ్ 10 రూపీస్ ఏ కాయిన్స్ ఎంత అంటే ఏ కాయిన్స్ 3 వచ్చినట్టు అలా అన్నట్టు. కనిష్ట డబ్బు అంటే మనం లీస్ట్ వరకు క్యాన్సిల్ చేయాలి. అలాగే 6 అన్నట్టు 5 రూపీస్ ఇంటూ ఎంత అంటే 6 కాయిన్స్, మళ్ళీ ఎంత 30 అవుతుంది. అలాగే ఇక్కడ తీసుకుంటే 2 రూపీస్ 4 కాయిన్స్. సో 2 రూపీస్ ఎంత అంటే 4 కాయిన్స్ ఎంత వస్తుందంటే 8. అప్పుడు 30 38 అంటే మనం ఎంత రాసుకోవచ్చు అంటే 68 రూపీస్ ఆ వ్యక్తి వద్ద ఉందనేది మన కాన్సెప్ట్. అంటే ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆ వ్యక్తి దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయంటే కనిష్ట డబ్బు అంటే లీస్ట్గా కట్ చేయాలి. అప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు వస్తుంది 68 రూపీస్. ఇలా సో ఏదైనా అప్డేట్ ఉన్నా నేను యాడ్ చేస్తూనే ఉంటాను. మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.